మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఎందుకు కొంతమంది దగ్గర డబ్బు ఎప్పుడూ ఉంటుంది, మరికొంతమంది దగ్గర మాత్రం ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది? జీతం ఇద్దరికీ వస్తుంది, పని ఇద్దరూ చేస్తారు, కానీ ఒకరు ధనవంతులవుతారు, మరొకరు జీవితాంతం అప్పుల్లోనే ఉంటారు. అసలు రహస్యం డబ్బు సంపాదించడంలో లేదు, డబ్బు నిలుపుకోవడంలో ఉంది. చాలామంది జీవితంలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే జీతం వస్తుంది, కానీ నెల చివరికి ఖాతా ఖాళీ. మరి ఎక్కడికి పోతుంది ఆ డబ్బు? నిజం చెప్పాలంటే డబ్బు మనల్ని వదిలి వెళ్ళడానికి 7 కారణాలు ఉన్నాయి. ఒకసారి ఒక యువకుడు తన తండ్రిని అడిగాడు, నాన్న, మనం ఎందుకు ఎప్పుడు డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నామని. అప్పుడు అతని తండ్రి ఒక కథ చెప్పాడు. ఒక ఊరిలో 2 స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేసేవారు. జీతం కూడా ఒకటే. కానీ 10 సంవత్సరాల తర్వాత ఒకరు పెద్ద ఇల్లు కట్టుకున్నారు, మరొకరు మాత్రం ఇంకా అప్పుల్లోనే ఉన్నారు. కానీ వాళ్ళ మధ్య తేడా ఏమిటి? అలవాట్లు. మొట్టమొదటిగా డబ్బు వచ్చిన రోజు ఎక్కువ ఖర్చు చేయడం. చాలామంది జీతం వచ్చిన రోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆ రోజు షాపింగ్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ కోసం అని ఇలా వీటి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. కానీ ధనవంతులు ఇలా చేయరు. వాళ్ళు ముందు సేవ్ చేస్తారు. రెండవది, చిన్న ఖర్చులను పట్టించుకోకపోవడం. రోజుకు 100 రూపాయలు పెద్దగా అనిపించదు, కానీ ఒక సంవత్సరం తర్వాత అది 36,000 రూపాయలు అవుతుంది. చిన్న ఖర్చులే పెద్ద నష్టానికి కారణం. మూడవది, ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ఖర్చు చేయడం. చాలామంది ఇలా జీవిస్తున్నారు, తమ కోసం కాదు, ఇతరులు ఏమనుకుంటారో అని. ఇతరుల ముందు గొప్పగా చూపించుకోవాలని ఆడంబరాలకు వెళ్తే అప్పుల పాలు కావాల్సిందే. నాలుగవది, డబ్బు గురించి ప్లాన్ లేకపోవడం. చాలామంది జీతం వచ్చిన తర్వాత మాత్రమే ఆలోచిస్తారు, ఇప్పుడు ఏం చేయాలి అని. కానీ విజయవంతమైన వ్యక్తులు ముందే ప్లాన్ చేస్తారు. ఐదవది, అప్పుల అలవాట్లు. చాలామంది అవసరం లేకపోయినా అప్పులు తీసుకుంటారు. అప్పు మొదటగా సహాయంలాగా అనిపిస్తుంది, కానీ తర్వాత అది భారంగా మారుతుంది. ఆరవది, పెట్టుబడి పెట్టకపోవడం. మనం సంపాదించిన డబ్బు పెరుగుతుందా లేదా అనేది చూసుకోవాలి. సంపాదించిన డబ్బు పెరగాలి అంటే పెట్టుబడులు తప్పకుండా పెట్టాలి. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్, బంగారం వంటి వాటిపై పెట్టుబడులు పెట్టాలి. ఏడవది, భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం. ఈరోజు ఖర్చు చేసేదే ముఖ్యమని అనుకునేవారు రేపు పశ్చాత్తాపడతారు. గుర్తుంచుకోండి, పేదరికం ఒక్క రోజులో రాదు, అది చిన్న చిన్న అలవాట్ల వల్ల వస్తుంది. అలాగే సంపద కూడా ఒక్క రోజులో రాదు, అది మంచి అలవాట్ల వల్ల వస్తుంది. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి, మీ డబ్బు మీకోసం పనిచేయాలి, మీరు డబ్బు కోసం కాదు.